తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ మొదటి నుంచి బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపిస్తోంది. మోడీ కూడా మహబూబ్ నగర్ ప్రచారంలో గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో వేడి మరింత రాజుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఈ రెండు పార్టీలు మాత్రం పరస్పర ఆరోపణలతో పొలిటికల్ స్క్రీన్ ను హిటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన గులాబీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలంటూ జాతీయ పార్టీల్ని విమర్శిస్తున్నా ప్రధానంగా బీజేపీపైనే ఫోకస్ పెడుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు దీటుగా బీజేపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. హిందూ సోదరులకు మనం చేస్తా ఉన్న దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులు మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలనే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక ఓవర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. బీజేపీ ఏ మతాన్ని కూడా చూడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ వాళ్ళ కేసీఆర్ గారు దొంగ బీజేపీ దొంగ హిందుత్వం అన్నాడు. బీజేపీ దొంగ హిందుత్వం ఉండదు. కాంగ్రెస్లో ఉండొచ్చు హిందువులు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, హిందువులే ఉంటారు. అంతేగాని దొంగ హిందువులు ఎక్కడ ఉండరు. నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను, నిజమైనటువంటి హిందుత్వవాదిగా నువ్వు కూడా అనుకుంటే రామ మందిర్ మీద మీ యొక్క స్టాండ్ ఏమిటి? అయోధ్యలో రామ మందిరం కట్టాలనా లేదా? సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అన్ని సీట్లు గెలిచినా టీఆర్ఎస్ ఏం చేస్తుందని బీజేపీ ప్రశ్నిస్తుంటే ఇప్పటి వరకు కాషాయ పార్టీ ఏం చేసిందని గులాబీ నేతలు అడుగుతున్నారు. ఈరోజు మేము 16 గెలుస్తాం, శాసిస్తాం, చక్రం నేను చాలా సందర్భం చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేమని వీళ్ళు శాసించిన సంగతి దేవుడు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మీరు గడ్డి కూడా వీకలేరు మీరు గెలిస్తే. ఇప్పుడు 15 మంది ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారట ఢిల్లీలో? ఇప్పుడు నీవు నీ మిత్రపక్షం వెళ్తే యాజ్ ఆన్ టుడే యూఆర్ ఆల్రెడీ 15. అంటే రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తల వంచుకుంటుంది మిమ్మల్ని చూసి, నన్ను మించిపోతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎంపీలను అందరినీ కూడా మీరు లోపరుచుకొని 15 నంబర్ ఉంటే ఏం పొడుస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో మీరు? కానీ 16 గెలిస్తే ఏం చేస్తారు ఇప్పుడు? ఇది ఒక మైండ్ గేమ్. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం బీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం బీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం బీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విషయంలో కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. మహబూబ్ నగర్ సభలో మోదీ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేంద్రం పేదల కోసం పథకం పెట్టినా కేసీఆర్ తీసుకోలేదని విమర్శించారు. కానీ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగని కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. आयुष्मान भारत के तहत देश भर के लगभग 50 करोड़ गरीबों को हर वर्ष 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हुआ। लेकिन यहां की सरकार गरीबों को ये लाभ नहीं दे रही। మహబూబ్ నగర్ లో మాట్లాడిన పచ్చి అబద్ధాలు కావచ్చు. ఒకటే మాట చెప్తే దయచేసి మీరు ఆలోచించేయాలి. నరేంద్ర మోదీ గారు మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవ అని ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది పోకకు పొందది. నేను ఆయుష్మాన్ భవ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు, నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ శివరస్తలా మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా. మోదీ చౌకీదార్ నినాదాన్ని కూడా టీఆర్ఎస్ గేలీ చేస్తోంది. దేశానికి చౌకీదార్లు టేకేదార్లు కాదని జిమ్మేదార్ కావాలని చెబుతోంది. టీఆర్ఎస్ నేతలు జిమ్మేదార్లు కాదు జమీందార్లని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. నేను కాపలదారుని అడిగాల నరేంద్ర మోడీ, అయ్యా ప్రధానమంత్రిగా కూర్చొని ఆయన అంటే కాపలదారు అయిపోయింది, ఆఖరికి చౌకీదారు అయిపోయింది. ఆయన ఆలోచించమని కోరుతున్నా.
ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో మా ముత్తాత ఈ దేశాన్ని నడిపిండు, మా నాయనమ్మ ఈ దేశాన్ని నడిపింది, మా నాయన ఈ దేశాన్ని ఏలిండు, కాబట్టి ఈ దేశానికి ఠేకేదారు నేనే అని ఇంకొక ఆయన రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నాడు. ఈ దేశానికి కావాల్సింది ఈరోజు ఓ చౌకీదారో ఓ ఠేకేదారో కాదు. ఈ దేశానికి ఇవాళ కావాల్సింది ఒక జోర్దార్, దమ్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాన్దార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా నామదారులు. ఇవాళ అసలు ప్రధానమంత్రి కామ్దార్, పనిచేసే వ్యక్తి, మాటల వ్యక్తి కాదు. ఇవాళ మీరేంటిది, జిమ్మేదారా? మీరు ఈ పాలన ఏం జరుగుతుంది? ఇక్కడ జమీందారు పాలన జరుగుతుంది. మీ కుటుంబం జమీందారు కుటుంబం. మీరు చేస్తుండే తెలంగాణలో మీరు జిమ్మేదారు లేరు, కాపలదారులు గారు, చౌకీదారులు గారు, లేదా దిల్దారులు గారు, దమ్దారులు గారు. కాబట్టి ఇవాళ మీరు కేటీఆర్ గారు ఏదో రాసిస్తే మాట్లాడి ఏదో మరి చప్పట్టు కొట్టడానికి మనకొస్తుంది తప్పితే కనీసం బాధ్యత రహితంగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ ప్రత్యర్థిగా భావించాల్సిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ నేతలు అధికారంలో ఉన్న కమలాన్నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాకులు ఇవ్వాలనే పట్టుదలతో పనిచేస్తోంది.